వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్. మనమైతే ఇవాళ మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. మైండ్ క్రాఫ్ట్ మై ఫస్ట్ డే ఇన్ మైండ్ క్రాఫ్ట్ గాయ్స్. ఓకే, లేట్ చేయకుండా మైండ్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మన వరల్డ్ అయితే నేను ముందే క్రియేట్ చేశాను. ఇంకో వరల్డ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సర్వైవల్. ఓకే గాయ్స్, లెట్స్ గో. గాయస్, మనమైతే సర్వైవల్లోకి వచ్చేసాం. సర్వైవల్. ఓకే, మనమైతే ఫస్ట్ ట్రీని అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీంతోనే మనం పికాక్స్ కానీ యాక్స్ కానీ స్వాడ్ కానీ చేసుకోవచ్చు. अच्छा ठीक है, समझ गया. గాయస్, ఈ లీఫ్ కూడా మనకి పనిచేస్తుంది కొంచెం. అది ఏంటన్నది మీకు తర్వాత ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఓకే, మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ని బిల్డ్ చేసుకుందాం. దానికి ఓక్ ప్లాంక్స్ కావాలి. ఓక్ ప్లాంక్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. దీంతో మనం బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు టూ క్రాఫ్టింగ్ టేబుల్స్ అయితే వస్తాయి. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే బిల్డ్ చేసేసాం గాయస్. ఇక్కడ కాదు, ఇక్కడ పెడదాం. కొంచెం వ్యూ బాగుంది కదా గాయస్, అలా. ఓకే, దీంట్లో గాయస్ మనకి ఇప్పుడు ఇక్కడ పైన ఏవైతే కనిపిస్తున్నాయో అవైతే మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు. దానికి ఇంకా వుడ్ కావాలి. ఇంకా చాలా ఎలిమెంట్స్ దొరకాలి మనకి, లైక్ రాక్, వేరే వేరే వుడ్ ప్లాంక్స్. వాటితోనే మనం వేరే కూడా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టిక్స్ అనేది క్రాఫ్ట్ చేసుకుంటే మనం చూసారా, షవెల్ కానీ యాక్స్ కానీ పికాక్స్ కానీ ఇలా వస్తాయి. పికాక్స్ చేయడానికి మనకి ఇంకొక వుడెన్ ఓక్ ప్లాంక్ అయితే కావాలి. ఇప్పుడు పికాక్స్ అయితే చేసుకున్నాం గైస్. పికాక్స్ ఇంకా ఇది యాక్స్ అయితే యాక్స్ చేసుకున్నాం. ఓకే, ఇన్నైతే అన్నీ చేసేసుకున్నాం. ఓక్ ప్లాంక్స్ ఇంకా స్టిక్స్ కూడా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మైన్ చేయకుండా డైరెక్ట్ మైన్ అనేది ఒక 5th ఎపిసోడ్లో పెడదాం అనుకుంటున్నా గైస్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ స్టిక్స్. ఓకే, చూసారా గైస్, ఇప్పుడు యాక్స్తో ఇంత ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు స్టిక్తో చూడండి, వేరే దాంతో కాదు, వీటితో కూడా కాదు, ఇప్పుడు హ్యాండ్తో కూడా కాదు, బట్ యాక్స్తో అనేది స్పీడ్గా అయిపోతుంది. బట్ మనకి దీనికి డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. దాన్ని చూస్తూ మనం ఆడుకోవాలి. ఓకే, మన పైన హంగర్ బార్ అయితే కనిపిస్తుంది కదా గాయస్. ఇప్పుడు హంగర్ బార్ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం హౌస్ అయితే బిల్డ్ చేసుకోవాలి. హౌస్ బిల్డ్ చేసుకోవడానికి మనం చాలా గ్రైండ్ చేయబడుతుంది. ఓకే గాయస్, ఇక్కడ నేనైతే 46 వుడ్ అయితే కలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది 46 వుడ్ అయితే కలెక్ట్ చేశాను. ఇప్పుడే డ్యూరబిలిటీ అయిపోయింది, చూపిద్దాం అనుకున్నాను. ఇలా ఫ్లవర్స్ ఉంటాయి, యాపిల్స్. మనకు హంగర్ బార్ తగ్గినప్పుడు అయితే మనం యాపిల్స్ తినాలి గాయస్, ఎందుకంటే నైట్ అయితే జాంబీస్ వస్తాయి. ఓకే, ఈ 46తో మనం బెస్ట్ ప్లేస్ చూసుకొని అక్కడ హౌస్ బిల్డ్ చేసుకోవాలి. అంటే పెద్ద డీలెక్స్లా కాదు, ఏదో నార్మల్గా. ఓకే, ఇప్పుడు చూపిస్తా. ప్లాంక్స్ చాలా వస్తాయి మనకి. చాలా చూసారు కదా, ఇక్కడ 18 పెరుగుతూ ఉంటుంది. 34, 38, 42 ఇలా ఒక 54 చాలు. దీంతో అయితే మనం నార్మల్గా సింపుల్గా జస్ట్ కొంచెం సింపుల్గా అయితే బిల్డ్ చేసుకున్నాం. ఎందుకంటే మనం విలేజ్లో బిల్డ్ చేసుకున్నది బెస్ట్ బ్రో. ఎందుకంటే ఇక్కడ వేస్ట్, ఇక్కడ నీకు రిసోర్సెస్ ఉండవు, జాంబీస్ అక్కడికి రావు ఎక్కువ. జరుగు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ జాంబీస్ వస్తే బాగా
ఇలా ఎక్స్ట్రా బిల్డ్ చేసుకోవద్దు. ఓకే గాయ్స్, ఇప్పుడు మీరైతే చూసారు నేను జస్ట్ వాల్సే కట్టాను. పైన ఇప్పుడు రూఫ్ విషయానికి వస్తే ఇలా మనం జంప్ ఇలా ఇక్కడ మనమైతే రూఫ్ ఇవి ఓక్ ప్లాంక్స్తో కట్టదు గాయ్స్, ఎందుకంటే ఇవి థిన్గా ఉండవు, ఇవి చాలా బల్క్ ఉంటాయి. ఇప్పుడైతే మనం స్లాబ్ తీసుకోవాలి, ఓక్ ప్లాంక్స్. ఓకే గాయ్స్, ఇప్పుడైతే నైట్ అయిపోతుంది. మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా రూఫ్ని బిల్డ్ చేసుకోవాలి. ఓక్ ప్లాంక్స్ అయితే ఇప్పుడు అయితే కావు, కాబట్టి మనం రూఫ్ స్లాబ్ అయితే కాదు, ఇలానే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, త్వరగా బెడ్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా బెడ్. నైట్ అయితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం బెడ్ని ప్లేస్ చేసుకొని పడుకోవాలి. ఓకే, గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడైతే నేను విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నాను. విలేజ్ అయితే మనకు దొరకలేదు గాయ్స్, దొరకట్లేదు మనం. ఓకే ఏ ఐటమ్ అయితే మీకు దొరుకుతుందో అది తీసుకొని వెళ్ళిపోండి, అంతే. మైన్క్రాఫ్ట్లో మీకు మీరైతే బెస్ట్ మైండ్ సెట్తో రావాలి గాయ్స్ గేమ్లోకి, అప్పుడే మీరు డ్రీమ్ని నెరవేర్చుకోగలరు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బోట్ని క్రాఫ్ట్ చేసుకుందాం. బోట్ని అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్, బోట్ అయితే అవుతుంది. ఓకే, నేనైతే బోట్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే నో ఏంటిది అడుగుతున్నా. ఇప్పుడైతే కాదు, వేరే దగ్గర అయితే స్పాన్ చేద్దాం బోర్డ్ని. ఇలా బ్రో, మనం డీప్ సీని ఎక్స్ప్లోర్ చేయాలంటే మనం క్రియేటివిటీలోకి వచ్చి చేయొచ్చు గాయస్. బెస్ట్ విలేజ్ ఏరియాలో అయితే దొరుకుతలేదు మనకి. గాయస్, నిన్న మనం రాత్రి స్టే చేసిన షెల్టర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది. స్టేట్ అండ్ ఫార్వర్డ్. ఈ బోట్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే ఉంటుంది కదా బ్రో. ఓకే,
యాప్ ఆన్ ఓపెన్ చాట్. ఓకే గాయస్, నేనైతే ల్యాండ్ పైనకి వచ్చాను. ఇక్కడ మౌంటైన్ క్లైంబ్ చేసి ఇక్కడ ఏమో ఉన్నాయి. ఓకే, ట్రీస్ కూడా ఇట్లా అనిపిస్తుంది. బ్రో ఇవి మైన్స్. ఓ మైన్స్, అవి మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలి బ్రో. చాలా ఎక్విప్మెంట్ ఉంటే అప్పుడు రావచ్చు గాయస్. అది కూడా ఏదో ఒక వీడియోలో ప్లాన్ చేద్దాం. మైండ్ని కూడా ఇందులో చాలా మైండ్ చేయడానికి ఉంటాయి. డైమండ్, గోల్డ్ కావచ్చు, ఐరన్, కాపర్, ఇలా చాలా ఉంటాయి. ఓకే, విలేజ్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఓకే గాయస్, ఈ రోజుకి ఇంత చాలు గాయస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఈ ఫస్ట్ డే ఏం చేయలేదు అంతగానం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ఓకే, బాయ్.